శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం గురించి తెలుసుకుందామా? ఒకసారి భృగు మహర్షి వారు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారని తెలుసుకోవడానికి 3 లోకాలకు వెళ్తారు. అప్పుడు వైకుంఠానికి వచ్చాక అక్కడ భృగు మహర్షిని స్వామివారు పట్టించుకుపోవడంతో భృగు మహర్షి ఆగ్రహానికి గురయ్యి స్వామివారి ఛాతిపై తంతారు. అయినా స్వామివారు ఆగ్రహించకుండా భృగు మహర్షి అరికాలును పట్టుకొని ఆయన కోపాన్ని అణిచివేస్తారు. అప్పుడు భృగు మహర్షికి తాను చేసిన తప్పు అర్థమయ్యి స్వామివారి పాదాలపై పడి క్షమాపణ అడుగుతారు. అలా స్వామివారి గుండెలపై భృగు మహర్షి తన్నడం వల్ల అమ్మవారికి బాధ కోపం కలిగి వైకుంఠాన్ని స్వామిని వదిలేసి భూలోకానికి వెళ్ళిపోతారు. అలా అమ్మవారిని వెతుకుతూ స్వామివారు కూడా భూలోకానికి వచ్చి శేషాచల పర్వత అడవుల్లో ఒక పాము పుట్టలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది గమనించిన ఆ శివుడు బ్రహ్మదేవుడు ఆవు దూడ రూపంలో వచ్చి స్వామివారి పుట్టపై పాలు వచ్చేలా చేసి ఆయన ఆకలి తీరుస్తారు. అది చూసిన గోపాలకుడికి చాలా కోపం వస్తుంది. ఆవుని కొట్టడానికి కట్టెను విసురుతాడు. అప్పుడు స్వామివారు పుట్టలో నుండి బయటికి వచ్చి ఆవుకు దెబ్బ తగలకుండా అడ్డు నిలుస్తారు. ఆ దెబ్బ స్వామివారి తలకు తగులుతుంది. గోపాలకుడికి తాను చేసిన తప్పు అర్థమయ్యి స్వామివారి పాదాలపై పడి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు. ఈ తప్పుకు మొత్తం కారణం చోళరాజు అని స్వామివారికి తెలిసి ఆయనను ఒక పిశాచిలా మారిపోమని స్వామివారు శపిస్తారు. అప్పుడు ఆ రాజు తన తప్పును మన్నించమని స్వామివారి పాదాలపై పడితే, ఎప్పుడైతే మా మామగారు నా తలపై కిరీటం పెడతారో అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుందని స్వామివారు రాజుకు చెప్తారు. తర్వాత స్వామివారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వకులాదేవి ఆశ్రమానికి వెళ్తారు. ఆ తల్లి ఆ శ్రీనివాసుని చూసి ఎంతగానో మురిసిపోతుంది. అమ్మలా ఆ స్వామికి కావలసినవన్నీ చేసి తినిపిస్తుంది. తర్వాత స్వామివారు పద్మావతి దేవిని కలుస్తారు. ఈమె ఎవరో కాదు, పూర్వజన్మలో వేదవతి దేవి. ఆ స్వామి ఆ తల్లిని చూడగానే ఇష్టపడతాడు. ఆ తల్లి కూడా ఆ స్వామిని చూసి ఇష్టపడుతుంది. ఆ పద్మావతి దేవి ఆ శ్రీనివాసుల గురించి తండ్రి ఆకాశరాజు గారికి చెబుతుంది. తరువాత వకులాదేవి కూడా వచ్చి శ్రీనివాస స్వామి పద్మావతి దేవి కళ్యాణం గురించి ఆకాశరాజు గారితో మాట్లాడుతుంది. ఆయన కూడా పెళ్లికి అంగీకరిస్తాడు. ఆ శ్రీనివాస స్వామి కుబేరుడితో అప్పు తీసుకొని ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు జరిపిస్తారు. తర్వాత నారద మహర్షి కొల్హాపురంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి శ్రీనివాస స్వామి పద్మావతి దేవి కళ్యాణం గురించి చెప్తారు. ఆమె కూడా ఎంతో సంతోషంగా వివాహానికి వచ్చి స్వామివారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. లోకంలో ఎప్పుడు ఎక్కడా జరగని కనీవిని ఎరుగని కళ్యాణం అది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయిన శ్రీనివాస స్వామి పద్మావతి దేవి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కళ్యాణం తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మళ్ళీ కొల్హాపురానికి వెళ్ళిపోతారు. తరువాత లక్ష్మీదేవి వారు కొండపైకి ఎలా వచ్చారు, స్వామివారు అక్కడ విగ్రహ రూపంలో ఎలా వెలిశారు అనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.